హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు అందరూ అశ్వగంధ అనేది మనం చూస్తున్నాం. మనం అవునండి. అసలు అశ్వగంధ అంటే ఏమిటి, ఆ అశ్వగంధ ఉపయోగాలు ఏంటి సార్? అశ్వగంధ అంటే గుర్రం యొక్క వాసన వచ్చేదమ్మా. అందుకు అశ్వగంధ అన్నారు దాన్ని అక్కడ. ఇది అనేక రకాలుగా వాడతారమ్మా. ఎక్కువగా మ్యాన్ పవర్ పెంచుకోవడానికే అశ్వగంధ అని అందరూ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి రెండాటికి కానీ విపరీతంగా తింటున్నారమ్మా. అందులో ఈ కరోనా వచ్చాక మామూలుగా వాడట్లేదండి. అంత క్రితం కూడా దాని గురించి తెలుసున్న వాళ్ళు వాడేవారు. పూర్వం పశువులు అంటే ఆవులు కానీ ఎద్దులు కానీ దున్నపోతులు గిత్తలు అంటాం కదా, అవి బలంగా లేకపోతే దీన్ని పెన్నేరు దుంప అని కూడా అంటారు. పెన్నేరు, అశ్వగంధ అంటారు, పెన్నేరు అంటారు. ఈ పెన్నేరు దుంప అనేది దూళ్ళకి పెట్టేవారు. బ్రహ్మాండంగా బలిసిపోయాయి అనమాట. నీరసంగా ఉన్న దూళ్ళకి ఏం చేసేవారంటే పశువులకి ఈ పెన్నేరు దుంప ఉడకేసి పెట్టడం, లేకపోతే పచ్చిది పెట్టడం, లేకపోతే దాన్ని పౌడర్గా చేసి అవి తిని చిట్టు తౌడు వాటిలో ఎక్కువ ఫీడింగ్ ఏదైతే ఉంటుందో అందులో కలిపి పెట్టివరం. చాలా బాగా బలిసి అనమాట. ధాతు వృద్ధికర ఔషధాల్లో ఒక అద్భుతమైన ఔషధం అండి. వాత వ్యాధులను తగ్గిస్తుంది, మనిషిలో ఇమ్యూనిటీ పెంచుతుంది, ధాతువుల్ని పెంచుతుంది. కానీ ఎలా అంటేనమ్మా అందరూ కూడా తెలియకుండా వాడుతున్నారు దాన్ని. అశ్వగంధ అనే దాన్ని తప్పనిసరిగా శుద్ధి చేయాలమ్మా. శుద్ధి చేయకుండా వాడితే శుద్ధి చేసిన మూలిక మీకు 100% పనిచేసింది అనుకోండి, శుద్ధి చేయకుండా ఉన్న మూలిక 70% పనిచేస్తుంది. ప్లస్ ఒక 30% అందులో టాక్సిన్స్ ఉండొచ్చు. అంటే మన బాడీకి సహాయం ఎలా ఉన్నా కూడా హాని చేసి కూడా ఉండొచ్చు. అందుకు ప్యూరిఫికేషన్ అనేది ఆయుర్వేదంలో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని ప్యూరిఫై చేయాలంటే మీరు పచ్చిదుంప దొరికితే దాన్ని ముక్కలుగా చేసామా మనం ఇడ్లీ ఉడకబెట్టి పాత్ర లాంటి దాంట్లో వేసి ఉడకబెట్టుకోవచ్చు. కింద పాలు పోయాలి నీళ్ళ బదులు. లేదు మనం ఒక పొడవాటి పాత్ర తీసుకుని నీళ్లు పాలు శీర్షకం వాటర్ కలిపిన పాలు పోసామా దానికి ఒక గుడ్డ కట్టి ఆ గుడ్డను గొయ్యిలా చేసి అందులో ఈ ముక్కలేసి పొయ్యి మీద పెట్టి ఆ పాలు మరుగుతూ ఉండగా వచ్చిన ఆవిరి మీద ఈ ఉడకాలి. ఉడికితే దాంట్లో టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. దాని మీద మూత పెట్టామనుకోండి ఉడికిపోతుంది. ఉడికిపోయి దాంట్లో ఉన్న టాక్సిన్స్ అన్ని ప్యూరిఫై అయిపోతాయి. ఆ విధంగా మాకు కుదరదు, ఇన్ని చేయలేము అనుకున్న వాళ్ళు పౌడర్ దొరుకుతుంది ఇప్పుడు, దాన్ని ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటేనేమో మంచి పాలు చక్కగా కాసుకుని ఆ పాలల్లో దీన్ని వేసేసి పేస్ట్ చేసేసుకోవాలి. చేసి దాన్ని మళ్ళీ వెంటబెట్టి పౌడర్ చేసుకుంటే కనుక అందులో దోషం అంతా నిర్మూలన అయిపోతుంది. అప్పుడు అశ్వగంధ శుద్ధి అయిపోతుంది. దీన్ని ధాతువృద్ధికర ఔషధాల్లో వాడచ్చమ్మా. సంతానం లేని స్త్రీలు వాడినా కూడా సంతానం కలుగుతుంది. ఎవ్రీడే ఒక 1/2 తులం నుంచి తులం. ఏ రోజునైతే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ ఎండ్ అయిపోయిందో ఆ రోజున మొదలుపెట్టామో కంటిన్యూగా వాడుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు వాడుకుంటే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ స్పెర్మ్లో బ్యాక్టీరియా ఉంటుందమ్మా, కొంతమందికి క్రిమి ఉంటుందన్నమాట. ఆ ఫంగస్ కానీ ఇలాంటివి ఉండటం వల్ల అందులో లైవ్ కణాలను అది తినేయటం వల్ల సంతానం లేమనేది జరుగుతుంది. వాటిని ఆ విధమైన బ్యాక్టీరియాను కూడా ఇది చంపి ఆ స్పెర్మ్లో శక్తిని పెంచి సంతానం కలిగించడానికి పురుషుడికి పనిచేస్తుంది. స్త్రీకేమో గర్భాశయము లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ ఈ ఎగ్ రిలీజ్ అవ్వడం ఇవన్నిటిలో శక్తి పెంచుతుంది. అదేవిధంగా దాంతో ఆయిల్ కనుక చేసుకుంటే అమ్మ లేహ్యాలు ఉన్నాయి. అశ్వగంధ లేహ్యం అని ఉంది, అశ్వగంధ ఘృతం అంటారు, అంటే నెయ్యి. దాన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే అశ్వగంధ యొక్క పేస్ట్ని వేసమ్మా పల్చటి పేస్ట్గా దాన్ని నూరుకుని నీళ్ళతోటి ఒక 1/2 kg పేస్ట్ అయిందనుకోండి, ఒక 2 లీటర్ల ఆవు పాలు 1 లీటర్ ఆవు నెయ్యి వేసి ఈ పేస్ట్ కూడా వేసి దాన్ని జాగ్రత్తగా అన్నీ ఇంకిపోయి ఓన్లీ నెయ్యి మిగిలిదాకా కాసుకుంటే అది అశ్వగంధ ఘృతం నెయ్యి. ఆ నెయ్యిని పిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా అందరూ ఆహారంతో, అంటే మనం నెయ్యి ఎలా వాడుతున్నామో దాని బదులు అశ్వగంధ నెయ్యి వాడతారు. వాడడం వల్ల పిల్లలు చక్కగా ఎదుగుతారమ్మా, మంచి బలంగా బలిష్టంగా ఉంటారు. అంటే ఒబిసిటీ కాదు ఇక్కడ, బలిష్టంగా అంటే లావైపోవడం, శక్తివంతంగా తయారవుతారు. అందరూ కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది అశ్వగంధ నెయ్యి అనేది మార్కెట్లో దొరుకుతుందా సార్? ప్రెసెంట్ బాగా విపరీతంగా అలా మనం వాడొచ్చు అంటారా? దాంట్లో ఏమైనా కల్తీ చేశారో లేదో మనకు తెలియదు కదా.
కల్తీ ఈ చేశారా ప్రాసెస్ లేదా అంటే అంతా అది తెలియని తెలియదు మనకి. వాళ్ళు కానీ మంచి ప్యూర్ అశ్వగంధ అయితే ఉమ్, మీరు ఉడకబెడతా ఉంటే వెనిల్లా స్మెల్ ఇల్లంతా వస్తుందమ్మా. ఓకే, వెనిల్లా అలా స్మెల్ ఎలా ఉంటుంది గుర్తించవచ్చు అంటారు. ఆ విధంగా గుర్తించవచ్చు. ఓకే సార్. అదే విధంగా ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి అమ్మ. ఉమ్, ఈ ఫింగర్ కంట లావైన వెంటనే అవి పీస్గా తయారైపోతాయి. అవును సార్. అందులో ఆ దుంప పిండి పదార్థం అనేది తగ్గిపోతుంది. ఉమ్, అదే వైల్డ్ దొరికింది అనుకోండి, ఉమ్, ఇంత లావునున్నా కూడా మీరు గిల్లితే గిల్లు పడుతుంది. ఓకే. రత్నపూర్ గడ్డ ఎలా ఉంటుంది అవును అవును ఆ సార్. టైప్లో. ఓకే. అప్పుడు అది ఒరిజినల్ అమ్మ. ఉమ్, ఆ దాంట్లో ఉన్న గుణాలు మళ్ళీ ఇప్పుడు పండించే వాటిలో ఉందా లేదా అనేది చెప్పలేము. చెప్పలే. వైల్డ్ అయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా బతుకుతానే ఉంటుంది అది. ఉమ్, వర్షం లేనప్పుడు చనిపోయినా వర్షం పడగానే మళ్ళీ చిగురు వచ్చి ఆ దుంపనాలా పెంచుకుంటానే ఉంటుందమ్మా. భూమిలో ఉండిపో ఓకే అవి చాలా పెద్ద సైజు కూడా దొరుకుతాయి వైల్డ్లో. ఓకే. ఓకే. అది మిరాకిల్గా పనిచేస్తుంది హ్యూమన్ బాడీ మీద. ఓకే సార్. ఇక్కడ ధాతు వృద్ధికర ఔషధం అంటే ఏమవుతుందంటేనండి, ఉమ్, అందరూ ఎంతసేపు సెక్స్ దృష్టితోటి ఉమ్, ఈ కామంతో చూస్తారు. అలా కాదండి. ఉమ్, ధాతు వృద్ధి అనేది ఏమవుతుందంటే మనిషి యొక్క ముసలితనాన్ని పోస్ట్ పోన్ చేస్తుంది. ఓకే. మెటల్స్ అన్నమాట. ధాతువులు అంటే మెటల్స్ Metals. ఆయుర్వేద శాస్త్రంలో. ఉమ్, అవి ఇంగ్లీష్లో మెటల్స్ అంటారు. ఉమ్, ఆయుర్వేదంలో ధాతువులు అంటే మన ఉమ్, శరీరానికి కావాల్సిన మినరల్స్ అన్నమాట. ఉమ్, ఆ మినరల్స్ ఎప్పుడైతే మీ శరీరానికి కావాల్సినవి ఉన్నాయో, మీ బోన్స్ గట్టిగా ఉంటాయమ్మా, మీ ఓకే. మజిల్స్ శక్తివంతంగా ఉంటాయి, ఉమ్, ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుంది మీ బాడీలో. ఉమ్, ఎప్పుడైతే ధాతువులు బాగుండి ఇమ్యూనిటీ పెరిగిందో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేది మీ బాడీలోకి రావు. రావు. రాకుండా కాపాడుతుంది అంటే దాని అర్థం ఏంటి, మీ యొక్క సెల్ జీవనాన్ని పెంచుతుందమ్మా అది. ఓకే. ఇప్పుడు మీ బాడీలో ఒక సెల్ పుట్టింది, ఉమ్, ఆ సెల్ బహుశా 80 రోజులు 80 గంటలు 20 గంటలు దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. అవును అవును. ఇప్పుడు మనం తినే ఆహారం వల్ల ఈ పొల్యూషన్ వల్ల ఏమవుతుందండి, అవును అది 80 రోజులు 10 రోజులకి చచ్చిపోతుంది, 80 అవును. గంటలు 10 గంటలకి చచ్చిపోతుంది. అవును సార్. ఈ 70 గంటల ముందర మనం ముసలోడం అయిపోతున్నాం. అవును. దాని నుంచి మనల్ని కాపాడాలి అంటే ఏమవుతుందంటే ఇటువంటి ధాతు వృద్ధికర ఔషధాలు తినటం వల్ల ఉమ్, ఆ సెల్ యొక్క లైఫ్ స్పాన్ పెంచడం వల్ల ఉమ్, మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ఇంగ్లీష్లో వీటిని. ఉమ్, అంటే ఆక్సిడెంట్ అంటే ఆక్సిడేషన్ అంటే అక్కడ Okay. గాలి గాలి. ప్రాణం అనేది ఎక్కువ గాలి. లభించి శరీరానికి ఆ ప్రాణవాయువు అవును. దొరకడం వల్ల ఆ సెల్ ఎక్కువ రోజులు బతుకుతుంది. ఓకే. బతకడం వల్ల మనిషిలో యవ్వనం ఎక్కువ రోజులు నిలబడుతుంది, Okay. ఇమ్యూనిటీ ఉంటుంది, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఉమ్, మనిషిలో శక్తి వస్తుందండి. ఉమ్. అటువంటి శక్తినిచ్చే అద్భుతమైన మూలిక అశ్వగంధ అండి. ఈ అశ్వగంధ అనేది మనకు మెడిసిన్స్ లో చూడొచ్చా సార్? ఏ సెల్ అయితే వీటికి ఉపయోగపడుతుందో అవన్నీ విడదీసి ఉమ్, వాటిని ట్యాబ్లెట్ల కింద కూడా చేసి ఇప్పుడు ఉమ్, సప్లిమెంట్స్ కింద వాడి అన్ని ఇటువంటివి ఓకే. విపరీతంగా. ఉమ్, ఏదైతే భారతదేశంలో వీళ్ళకి ఏమీ తెలియదు అనుకున్నారో, ఉమ్, కరోనా వచ్చి వెళ్ళాక వీళ్ళ నాలెడ్జి అద్భుతం. అవును సార్. ఎందుకు అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటమ్మా, నేను అనేక వీడియోల్లో చెప్పాను, ఉమ్, ఈ కరోనా వచ్చి భారతదేశంలో ఒక 50 కోట్ల నుంచి 70 కోట్లు చచ్చిపోతారు, వీళ్ళకి శుభ్రంగా ఉండటం తెలియదు, తినటం తెలియదు, బతకడం తెలియదు అని ఎస్ సార్. ప్రపంచం అంతా ఎక్స్పెక్ట్ చేసిందండి. ఎస్ సార్. ఏమైంది చివరికి, అతి తక్కువ డెత్స్ ఇండియాలో, అతి ఇండియా. తక్కువ కేసులు ఇండియాలో. ఓకే. అప్పుడు ఏమైంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇమీడియట్గా అహ్మదాబాద్లో 10,000 కోట్లతోటి ఉమ్, మన ఇండియన్ ట్రెడిషన్ మీద రీసెర్చ్ మొదలుపెట్టారు, మన ఇండియన్ ఆయుర్వేదం మీద. ఓకే సార్. అది మోడీ గారే ఓపెన్ చేశారు. ఓకే. ఇంకా కరోనా వెళ్ళిపోక ముందరే మొదలు పెట్టేశారమ్మ. ఓకే సార్. ఓకే. దాన్ని బట్టి మనం ఎంత గొప్పవాళ్ళమో మీరు అర్థం చేసుకోండి, ఈ అవును మూలికలు ఎంత గొప్పయ్యో. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు అశ్వగంధ ఉపయోగాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.